ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో ఇస్సాకు 100 ఫలము పొందినట్లు మనకు కనబడుతుంది. ఇస్సాకు ఫలించడానికి గల కారణాలు, 100గా ఫలించడానికి గల కారణాలు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండము 26:12 మనం చదివిన వాక్య భాగంలో ఆ దేశమందున్నవాడై అని, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై అని చదువుతున్నాం. ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందాడు అని. ఆ దేశమందున్నవాడై అని ఇక్కడ చదువుతున్నాం కదా, అంటే ఆ దేశము యొక్క గొప్పతనం అంటామా? ఆ దేశములో ఆ నేల యొక్క సామర్థ్యము, లేకపోతే ఆ నేల యొక్క సారము అని మనం అనుకోవాలంటారా? నేనైతే దేవుని వాక్యము మనం చదివినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మతో నాకు బయలుపరిచినటువంటి సత్యం ఏంటంటే, ఆ దేశంలో గొప్పతనం కానీ ఆ నేల యొక్క సారము కానీ కానే కాదు. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ దేశం అందున్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందాడు అని ఉంది. అంటే ఆ దేశము యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించడానికి కాదు, కానీ అందులో ఉన్నటువంటి ఆ మర్మం, పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేశమందు ఉండి ఆ విత్తనము వేసి 100 ఫలం పొందడంలో, పరిశుద్ధాత్మ దేవుడు రాయించడంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, ఆ యొక్క అధ్యాయం 26వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే మనకు కొంత విశ్వార్థం, ఆ దేశమందు ఉన్నవాడే అన్న దాంట్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. మొదటి నుంచి మనం చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఎలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములలే నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములు గైకొనెనని చెప్పాను. చూడండి, మనం చదివినటువంటి ఈ వాక్య భాగం అంతా కూడా మనం చూస్తే అబ్రహాము కాలంలో కరువు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆ కరువే ఇప్పుడు ఇస్సాకు కాలంలో కూడా ఆ కరువు సంభవించింది. ఆ దినాల్లో, అంటే ఇస్సాకు అబ్రహాము వాళ్ళు జీవిస్తున్న కాలంలో వారి ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు వారు మరొక ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి అక్కడ వారి జీవనాన్ని గడుపుతూ జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ దినాల్లో సంచారకులుగా ఉండేవాళ్ళు ఆనాటి ప్రజలు. అలాగనే ఇస్సాకు జీవిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో కూడా అబ్రహాము కాలంలో వచ్చినటువంటి కరువు, ఇస్సాకు కాలంలో కూడా ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు కూడా ఆ యొక్క ప్రాంతం నుండి సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతము ఈజిప్టు, అది యొక్క ఐగుప్తు దేశములోకి వెళదామని ఇస్సాకు నిర్ణయించుకున్నప్పుడు ఆ యొక్క రాత్రి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, చూడండి ఆ యొక్క వచనాలు, మన మొట్టమొదటి వచనాల్లో చూడండి. ఆ యొక్క యెహోవా అతనికి ప్రత్యక్షం 2వ వచనంలో, ఐగుప్తుకు వెళ్ళమాక నీవు, నేను నీతో చెప్పు దేశమందు నీవు నివసించు. హల్లెలూయా. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నువ్వు ఈ దేశంలోనే ఉండు, నిశ్చయముగా నేను ఇక్కడే నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు దేవుని మాట విని కరువైనా కూడా ఆ దేశంలోనే ఉన్నాడు. అది ఇస్సాకు ఆ దేశమందున్నవాడే అంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్పాడు కనుక అది కరువైనా కూడా ఆ దేశమందే ఉన్నాడు. అంటే ఇస్సాకు దేవుని మాట విన్నాడు అని అర్థం. దానికి ఆ దేశమందున్నాడు అంటే దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే, ఇస్సాకు దేవుని మాట విన్నాడు. ఇస్సాకు 100 ఫలం పొందడానికి గల కారణం ఏంటంటే, ఇస్సాకు దేవుని మాట ప్రకారము ఆ దేశమందున్నాడు. అంటే దేవుని మాట వినుట వల్ల ఇస్సాకు 100 ఫలం పొందాడు. హల్లెలూయా. అంటే దేవుని మాట మనం కూడా ఇస్సాకు వలె దేవుని మాట మనం విన్నప్పుడు మనం కూడా ఫలిస్తాము అని అర్థమాట.
ఆ దేశమందు ఉండి ఏమయ్యాడు? 100 ఫలము పొందాడు. ఇస్సాకు దేవుని మాట విని ఆ దేశమందుండి 100 ఫలం పొందెను అని దాని అర్థం. మనం కూడా దేవుని మాట విన్నప్పుడు నిశ్చయముగా ఫలిస్తాం. బైబిల్ గ్రంథంలో దేవుని మాట విని ఫలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్రహాము దేవుని మాట విని తన దేశమును, తన ఇంటి వారిని, తను కలిగిన సమస్తాన్ని విడిచి దేవుని మాట చొప్పున అతడు చేసినప్పుడు బైబిల్ అబ్రహాం గురించి ఏమిటి రాయబడిందంటే, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై అన్ని విషయములలో ఏమయ్యాడు? అతను ఫలించాడు, వృద్ధి చెందాడు. హల్లెలూయా. అంతేకాదు యాకోబు జీవితంలో కూడా మనం పరిశీలించేదంటే, ఇస్సాకు కుమారుడు యాకోబు జీవితంలో కూడా మనం చూస్తే యాకోబు ఐగుప్తు వెళ్ళడానికి సంకోచిస్తున్నాడు, భయపడుతుంటే దేవుడు మాట్లాడతాడు, యాకోబు నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుని మాట ప్రకారము యాకోబు తన వారితో కలిసి 70 మందితో కలిసి ఐగుప్తు దేశానికి వెళితే ఇంచుమించుగా 20 లక్షల జనాంగముతో వాళ్ళు తిరిగి కనాను దేశానికి వచ్చారు. ఎంత గొప్పగా ఫలించారు చూసేవారు. ఆ ఫలింపుకు కారణం దేవుని మాట వారు విన్నారు. అబ్రహాము దేవుని మాట విని నలుదిక్కుల ఆశీర్వదించబడ్డాడు. యాకోబు దేవుని మాట విని గొప్ప జనాంగముగా ఫలించాడు. ఇస్సాకు దేవుని మాట విని 100 ఫలం పొందాడు. మనం కూడా దేవుని మాట విందాం. ఈనాడు చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు కానీ ఆయన మాట వింటలేదు. డాక్టర్ల మాట వింటారు. డాక్టర్ గారు ఉదయం పరగడుపున ఒక బిళ్ళ, మధ్యాహ్నం భోజనం చేసిన ఒక బిళ్ళ, రాత్రికి పడుకునే ముందు ఒక బిళ్ళ, అమ్మో ఖచ్చితంగా టయాలు పెట్టుకుని ఖచ్చితంగా మనం డాక్టర్ గారి మాట వింటాం. లేకపోతే చచ్చిపోతామని భయం. పోలీసు వాళ్ళ మాట ఖచ్చితంగా తూచా తప్పకుండా వింటాం. తూచా తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కనుక ఉదయం 9 గంటలకి మీరు స్టేషన్కి రావాలని ఎస్ఐ గారు చెప్పారంటే మనం ఇక్కడ 8 గంటలకే బయలుదేరి పరిగెత్తుతాం. చూడండి, ఒక పోలీసు వారి మాట మనం వింటున్నాం, ఒక డాక్టర్ గారి మాట మనం వింటున్నాం, కానీ దేవుని మాట మనం వింటున్నామా? ఈనాడు చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు కానీ ఆయన మాట వినట్లేదు, ఆయన వాక్యానుసారంగా జీవించట్లేదు, అందుకే ఫలించట్లేదు. దేవుని మాట మనం వింటే ఫలిస్తాం. రెండోది మనం పరిశీలించేస్తే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం మనం చదివిన వాక్య భాగంలోనే మరొకసారి చూద్దాం. చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. ఏం చేశాడు? రెండవది, ఇస్సాకు ఫలించడానికి రెండవ కారణం విత్తనం వేశాడు. ఈనాడు చాలామంది విత్తకుండానే సమృద్ధిగా కోసుకోవాలి. లేదు, నువ్వు పంట కొయ్యాలంటే నువ్వు విత్తనం వేయాలి. విత్తకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. ఈ సహోదరి సహోదరుడా, మనం విత్తేవారిగా ఉండాలి. దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో, దేవుని పనిలో మన పాలిభాగస్తులమవుతూ ప్రయాసపడుతూ దేవుని పని కోసం గుప్పిలు విప్పుతూ సహకరిస్తూ మనం విత్తనాలు వేయాలి. నువ్వు విత్తితే విస్తారమైన పంట నువ్వు కోస్తావు. 1 కొరింథీ 15:58 మనం చదివినట్లయితే పరిశుద్ధ లేఖనము 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం మనం చూస్తే అక్కడ చూడండి, దేవుని వాక్యాలు మనం చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రయాసమును ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. నీ ప్రయాస, నీ విత్తిన విత్తనాలు వ్యర్థము కాదని ఎరిగంట కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి. అవును, దేవుని పనిలో మనం విత్తాలి. దేవుని పని కొరకు మనము సమృద్ధిగా విత్తాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో 126వ కీర్తన 6వ వచనంలో మనం చూస్తే, పిడికుడు విత్తనాలు చేతబట్టుకుని కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు కోయను. ఎప్పుడు సంతోషంతో పంటలు కోస్తావు? విత్తనాలు చేత పట్టుకుని కన్నీటితో విత్తినప్పుడు. భారముతో నీవు దేవుని పనిలో నువ్వు భారముతో, బాధ్యతతో
నీవు ఎప్పుడైతే సహకరిస్తావో, ఎప్పుడైతే విత్తుతావో, నిశ్చయముగా నీవు పంటలు కోస్తావు. నిశ్చయముగా నీవు పంటలు కోస్తావు, సమృద్ధిగా కోస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో నుండి ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, 24వ అధ్యాయం, ఆదికాండం 24:63 మనం చూస్తే, ఆదికాండము 24:63 మనం చూసినట్లయితే, పరిశుద్ధ లేఖనములో ఆదికాండము 24:63, సాయంకాలం మన ఇస్సాకు పొలములో జానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచూ ఉండేను. సాయంకాలమున అక్కడ రాయబడిన చోట, సాయంకాలం ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? ధ్యానించడానికి. ఎక్కడికి వెళ్తున్నాడు? పొలంలోకి వెళ్తున్నాడంట. ఎందుకు? దేవుని ప్రసన్నతను వెతకడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి. సాయంకాలం చల్లబోటాలన ఇస్సాకు ఎక్కడికి వెళ్తున్నాడంట? పొలములోకి వెళ్తున్నాడంట. మూడవదిగా మనం చూస్తే, ఇస్సాకు ఫలించడానికి గల కారణము, ఇస్సాకు ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరు, కేవలం మనం దేవుని మాట వినివారిగా మాత్రమే కాకుండా, మనం ఆయనకు మొర్ర పెట్టేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ప్రార్థించి అభివృద్ధి చెందిన అని మన బైబిల్లో చాలా మందిని చూస్తాం. పరిశుద్ధ లేఖనములో యాకోబును మనం పరిశీలన చేస్తే, యాకోబు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? యబ్బేకు రేవు దగ్గర రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడు. రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నన్ను విడిచిపెట్టు. లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను. దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు. దేవుడే యాకోబుతో అంటున్నాడు, యాకోబు నీవు పోరాడి గెలిచావు. ఇక నీవు యాకోబువి కాదు, ఇశ్రాయేలువి. దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు, ఇశ్రాయేలుగా దీవించాడు. దేవుని జనాంగముగా అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు యాకోబుని దీవించడానికి గల కారణము అతని పోరాట, ప్రార్థన పోరాట పటిమి. అన్నాను మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, బైబిల్ గ్రంథంలో అన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించి గోజాడి ఫలించింది. పరిశుద్ధ లేఖనంలో దావీదును మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, దావీదు ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు, ప్రార్థనా యోధుడుగా కనబడుతున్నాడు దావీదు. అందుకే గొర్రెల కాపరెల్లా రాజుగా మార్చబడ్డాడు, దీవించబడ్డాడు. బైబిల్లో దావీదు గురించి రాయబడి ఉంది, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు ఎలా? సౌలు కుటుంబమేమో అంతకంతకు నేర్చెళ్తేనట, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను అను. దావీదు కుటుంబం వర్ధిల్లడానికి గల కారణం దావీదు ప్రార్థన పోరాట పటిమే. దావీదు ప్రార్థనా వీరుడుగా కనబడుతున్నాడు. అవును, మనుషులతో వ్యర్థముగా మనం సమయములు గడపక, టీవీల ముందు వ్యర్థముగా మనము ఆ వ్యర్థమైన వాటి ముందు మనము సమయములను గడపక, ఈనాటి యువతరం అంతా కూడా సెల్ ఫోన్లకు అంకితం అయిపోయి గంటలు. లేటెస్ట్గా నేను ఈ మధ్య ఒక వార్త విన్నాను. ఒక బాలుడు 24 గంటలు ఇంచుమించుగా, ఒక పూట 2 పూటలు ఇంచుమించుగా ఆ టీవీలో గేమ్ ఆడుతూ చచ్చిపోయాడు. ఎంత విచారకరమైన పరిస్థితి వచ్చింది. ఎంతమంది టీవీలకు అంకితం అయిపోతున్నారు, ఎంతమంది ఈ స్మార్ట్ ఫోన్లకు అంకితం అయిపోతున్నారు, స్మార్ట్ ఫోన్ల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, స్మార్ట్ ఫోన్లు నడుస్తూ కూడా, బైకుల మీద వెళుతూ కూడా ఆ స్మార్ట్ ఫోన్లు చూస్తూ ప్రాణాలను తీసుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు. ఎలా ఫలిస్తాం మనం? మన సమయం అంతా స్మార్ట్ ఫోన్లకి, టీవీలకే సరిపోతుంటే, మన వ్యక్తిగత పనులకే మన సమయం అంతా కేటాయిస్తే ఎలా మనం ఫలిస్తాం? యాకోబు దేవుని ప్రసన్నతను వెదగడానికి సాయంకాలం పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి.
ప్రియ సహోదరి సహోదరుడు, మనం ఫలించాలి అంటే మనం ప్రార్థించేవారిగా ఉండాలి. యాకోబు ప్రార్థించి ఇశ్రాయేలుగా ఆశ్రయించబడ్డాడు. హన్నా ప్రార్థించి ఫలించింది. దావీదు ప్రార్థించి అంతకంతకు వర్ధిల్లాడు. ఇస్సాకు ప్రార్థించి నూరంతల ఫలం పొందాడు. మనం కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన పోరాట పటిమ చేద్దాం. ఇస్సాకు ఫలించడానికి ఇంకో కారణం కూడా బైబిల్లో మనం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 22వ వచనం మనం ధ్యానం చేస్తే, అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగ చేసి ఉన్నాడు కనుక ఈ దేశమంతా అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టాను. ఇస్సాకు గెరారులో నివసిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో బావులు త్రవ్వి అక్కడ వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అయితే ఫిలిష్తీయులు తరచుగా వచ్చి ఆ బావులు పూడ్చి ఇస్సాకు మీద జగడమాడేవాళ్ళు. అయితే ఇస్సాకు ఏం చేసేవాడంటే వారితో ఏమాత్రం గొడవ పడక, వారితో ఏమాత్రం జగడమాడక ఇస్సాకు ఏం చేశాడు? ముందుకు సాగిపోయాడు. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఇస్సాకు ఫలించడానికి ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి ఈ వాక్యంలో మనకి. అతడు జగడమాడట్లేదు ఒకటి, రెండవది ఆటంకాలను అధిగమించాడు. 2 విషయాలు గమనించాలి ఇక్కడ మనం. అక్కడ ఫిలిష్తీయులు ఆ యొక్క బావులు పూడ్చుతూ అతనితో జగడమాడినప్పుడు వాళ్ళతో ఇతను జగడమాడలేదు, కానీ అతడు ఆ జగడమాడే వారితో అతను ఏం చేశాడు? వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. జగడమాడే వారితో ఏమైపోయాడు? కలహాలు పెట్టుకునే వారితో దూరంగా వెళ్ళిపోయాడు. రెండవది, దూరంగా వెళ్ళాడు కానీ తన ప్రయత్నాలు ఆపలేదు. అయ్యో, నేను వెళ్ళిన చోటల్లా ఈ ఫిలిష్తీయులు అడ్డుపడుతున్నారు, వీళ్ళు ఆటంకంగా ఉన్నారు, నేను ఇక్కడ వ్యవసాయం చేయలేను అనుకోలేదు, కానీ ఆటంకములను అధిగమించుకుంటూ తన ప్రయత్నాలు కొనసాగించాడు ఇస్సాకు. అందుకే ఇస్సాకు ఫలించాడు. మనం కూడా ఫలించాలి అంటే మన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. మన బంధువుల వల్ల ఆటంకాలు, కొన్నిసార్లు మన బిడ్డల వల్ల ఆటంకాలు, కొన్నిసార్లు మన జీవిత భాగస్వామి వల్ల ఆటంకాలు, కొన్నిసార్లు మన శారీరక బలహీనత ఆటంకాలు, కొన్నిసార్లు సాతాను పెట్టే అలాంటి ఆటంకాలు, ఇరుగు పొరుగు వారి వల్ల వచ్చే ఆటంకాలు, ప్రభుత్వాల వల్ల వచ్చే ఆటంకాలు, ఎన్నో ఎన్నో ఆటంకాలు. ఈ ఆటంకాలకి మనము ఆగిపోకూడదు. ఆటంకాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇస్సాకులాగా జగడమాడకుండా వెళ్ళిపోయి మన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలి. ఆటంకాలను అధిగమించితేనే మనం ఫలిస్తాం. ఆటంకాలు మనం ఏం చేయాలి? అధిగమించాలి. బావులు త్రవ్వినప్పుడల్లా వాళ్ళు వచ్చి పూర్తి చేసేవాళ్ళు ఫిలిష్తీయులు వచ్చి. మరి ఎన్నిసార్లు పూడ్చినా మరలా తవ్వుతూనే ఉన్నాడు, వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. ఇస్సాకు నూరంతల ఫలం పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలించాలి అంటే మనము ఆటంకాలను అధిగమించాలి. రెండవది, ఈ వాక్యములో ఇంకోటి చూసాం కదా, జగడాలు పెట్టుకోలేదు ఇస్సాకు. కలహాలకు దూరంగా ఉన్నాడు. వాళ్ళ మీద పోట్లాడలేదు. ఇవి నేను తవ్వుకున్నాను, ఇవి నావి, మీరు అంటారేంటని చెప్పి వాళ్ళతో గొడవలకు దిగలేదు. యుద్ధానికి కయ్యి మందల కాళ్ళు తవ్వలేదు అతను. మీవైతే మీరే తీసుకోండి అని చెప్పి ఆ కలహాల నుండి అక్కడ దూరంగా వెళ్ళిపోయాడు. బైబిల్లో ఒక వాక్యం మనం చదువుదాం. పరిశుద్ధ లేఖనంలో సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం ఒకసారి. దేవుని వాక్యంలో మీరు చూడండి. సామెతలు 23. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. కలహాలకు దూరంగా ఉంటే మనం ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. కనుక మనము జగడాల పెట్టుకోవద్దు మన తోటి వారితో. కలహాలకు మనం దూరంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే అబ్రహాము కలహాలు పడే లోతుని ఎప్పుడైతే దూరంగా పంపించేశాడో అప్పుడు దేవుడు అన్నాడు అబ్రహాంతో, అబ్రహామా, నువ్వు తూర్పునకు చూడు, పడమటకు చూడు, ఉత్తర దక్షిణాలకు చూడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు.
ఎప్పుడైతే ఈ కలహాలు పెట్టుకుని ఆ పనివారిని లోతుని అబ్రహాము దూరంగా పంపించేశాడో, దేవుడు అబ్రహాముని నలుదిక్కులా ఆశీర్వదించాడు. అవును, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు ఎప్పుడంటే కలహాలకు మనం దూరంగా ఉన్నాం. మనం కలహాలకు దూరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఇస్సాకు వలె ఫలించాలి అంటే మనం ఏం చేయాలి? కలహాలకి దూరంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెలు ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఇక్కడ మరొక కారణం మనం చూడొచ్చు. ఇస్సాకు ఫలించడానికి గల ఇంకొక చక్కని కారణం ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటంటే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముకి ఎంతో విధేయుడిగా కనబడుతున్నాడు. ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్, ఇక్కడ జరిగినటువంటి సంఘటన జరిగిన సమయంలో అబ్రహాం ఇంచుమించుగా 100 ఏళ్ళు పైన ఉన్నాడు. ఇస్సాకుకి యవ్వన వయసు 20 సంవత్సరాల లోపు కుర్రవాడు. ఇతడు నవయవనుడు, అతనేమో వృద్ధుడు. చూడండి, ఈ వృద్ధుడైనటువంటి అబ్రహాము ఇస్సాకు కనుక తనకు విధేయత చూపకపోతే, తనకు లోపడకపోతే అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి అసాధ్యం. ఎందుకంటే అక్కడ పనివాళ్ళు కూడా ఎవరు లేరు. అబ్రహాము ముసలివాడైన అబ్రహాము ఇస్సాకే ఉన్నారు. ఆ కట్టెలు పేరుస్తూ బలిపీఠము కట్టి బలిపీఠం మీద కట్టెలు పేరుస్తూ ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టేస్తుంటే ఇస్సాకే తిల్లు తక్కువడు కాదుగా. ఇస్సాకుకు తెలుసు తన తండ్రి తను దేవుడు బలి ఇవ్వబోతున్నాడు. అంత యవనస్తుడిని, అంత బలమైన కుర్రవాడిని ఆ ముసలాన్ని ఎత్తి ఆ కట్టెల మీద ఎలా పెట్టగలడు? ఇస్సాకు సహకరించకపోతే, విధేయత చూపకపోతే. ఇస్సాకు సజీవముగా తన తండ్రికి విధేయత కలిగి తను తానే సజీవముగా బలిపీఠ మీద పెట్టుకున్నాడు. అందుకే ఇస్సాకు ఫలించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఫలించాలంటే విధేయత కావాలి. ఈనాడు ఎంతమంది విధేయత చూపుతున్నారు? తల్లిదండ్రులకి ఈనాడు పిల్లలు ఎంతమంది విధేయత కలిగి ఉంటున్నారు? అందుకే ఫలించలేకపోతున్నారు. అందుకే ఫలించట్లేదు. ఈనాడు యవనస్తులు చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, సేవలో కానీ ఫలించాలి అంటే విధేయత కావాలి. ప్రతి ఒక్కరు విధేయత చూపాలి. తల్లిదండ్రులకు పిల్లలు విధేయత చూపాలి. పిల్లలు స్టూడెంట్స్ టీచర్లకు విధేయత చూపాలి. విశ్వాసులు దైవజనుడికి విధేయత చూపాలి. అందరూ కూడా, ప్రతి ఒక్కరూ దేవునికి విధేయత చూపాలి. అప్పుడే మనం ఫలిస్తాం. ఈనాడు ఎంతమంది విధేయత కలిగి ఉంటున్నారు? దైవ సేవకులు ఏదైనా చెబితే కోపగించుకుంటున్నా, తిరగబడుతున్నా. దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు? ఎలా నిన్ను దేవుడు దీవిస్తాడు? ఒకసారి ఆలోచించు. నీ మేలు కోరి దైవజనుడు గద్దిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తిరగబడుతున్నావు. విధేయత చూపుతున్నావా? నీలో విధేయత ఉందా? ఆలోచించి. మనం ఫలించాలి అంటే విధేయత కావాలి. నువ్వు దేవుని సన్నిధిలో విధేయతను కలిగి ఉంటే, నీ గృహములో నీ విధేయత కలిగి ఉంటే, పరిచర్యలో నీ విధేయత కలిగి ఉంటే నిశ్చయముగా నువ్వు ఫలిస్తావు. చివరిగా నేను మాట చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఆఖరిగా మనం చూస్తే ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం మనం చూస్తే, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించును. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఆఖరిగా నేను ఇస్సాకు గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇస్సాకు తన పవిత్రతను కాపాడుకుని ఫలించాడు. బహుభార్యతత్వం ఉన్న దినాలు ఆ రోజుల్లో ఎంతమంది స్త్రీలైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆనాటి చట్టం అది. బహుభార్యతత్వం ఉన్న దినాలవి. అయినా ఇస్సాకు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఒక్క భార్యతోనే తన జీవితాన్ని గడిపాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే
ఇస్సాకు ఫలించాడు, అభివృద్ధి చెందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కాపాడుకోకుండా నువ్వు దేవుని దగ్గర మేలు పొందలేవు. పరిశుద్ధతను కాపాడకుండా నువ్వు ఫలించలేవు. దానియేలు తన స్నేహితులు మన జ్ఞాపకం తెచ్చుకుంటే వారికి 1 నెల రోజుల నుంచి మించుగా రాజభోజనం పెట్టమన్నారు. 6 నెలల సుమారుగా రాజభోజనం పెట్టమని వాళ్ళకి ఆజ్ఞాపించారు. రాజశాసనం. అయితే అక్కడ ఆ దేశంలో అక్కడ ఉన్న వారు ఆ రాజభోజనం అంటే వాళ్ళు వాళ్ళ దేవతలకు బలిచ్చినవి ఆ యొక్క పశువులను కానీ ఆ యొక్క బలిచ్చినటువంటి జంతువులను కానీ వాళ్ళు అపవిత్రమైన వాటిని తినడానికి దానియేలు అతని స్నేహితులు ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకే వారంటున్నారయ్యా, మేము ఈ ఆహారం మేము తినం, దయచేసి మాకు కాయగూర భోజనం పెట్టండి. చూడండి, అపవిత్రమైన భోజనమును భుజించకుండా తమ ఘటములను, తమ శరీరములను, తమ ఆత్మలను పరిశుద్ధపరుచుకున్న దానియేలు అతని స్నేహితులు బబులోను దేశములో హెచ్చించబడ్డా, బహుగా దీవించబడ్డా. దానియేలు గురించి ఒక మాట ఉంటుంది అక్కడ. ఈ దానియేలు దర్యావేషు కాలంలోను కోరేషు ప్రభుత్వ కాలములను బహుగా వర్ధిల్లెను అని ఉంది. అవును, నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే ప్రభుత్వాలు మారొచ్చు, నాయకులు మారొచ్చు, కాలాలు మారొచ్చు, నీ అభివృద్ధి మారదు. నువ్వు అభివృద్ధి చెందుతానే ఉంటావు, నువ్వు ఫలిస్తానే ఉంటావు. యోసేపు తన యవ్వన వయస్సులో తన పరిశుద్ధతను కాపాడుకోవటం వల్ల యోసేపు ఫలించేడి కొమ్మయ్యాడు. నువ్వు కూడా ఫలించాలి అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. మన ఘటములను కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను, తుచ్చమైన కోరికల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకుని ఇస్సాకు 100 ఫలం పొందాడు. ఇది సహోదరి సహోదరుడు, ఇస్సాకు జీవితంలో నుంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో సత్యాన్ని నేర్పించాడు. అవును, దేవుని మాట ఇస్సాకు వలె మనం కూడా దేవుని మాట విని ఫలిద్దాం. ఇస్సాకు ఆదేశమందున్నవాడై ఫలించెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అతడు విత్తనము వేసి 100 ఫలము పొందెను. మనం కూడా సేవలో ప్రభు విత్తుదాం, దేవుని పనిలో విత్తుదాం, అభివృద్ధి చెందుదాం. ఇస్సాకు దేవుని ప్రసన్నతను వెతకడానికి సాయంకాలము పొలములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనా పూర్వకముగా ఇస్సాకు 100 ఫలం పొందాడు. మనం కూడా ప్రార్థనా పరులుగా ఉండి దీవించబడదాం. ఇస్సాకు ఆటంకములను అధిగమించి తన ప్రయత్నాలు కొనసాగించి ఫలించాడు. జగడాలకు దూరంగా ఉండి, కలహాలకు దూరంగా ఉండి ఫలించాడు. ఇస్సాకు జీవితంలో ఇంకా మనం ఎన్నో నేర్చుకున్నాం. ఇస్సాకు ఏం చేశాడు? ఇంకా సజీవముగా తన తండ్రికి విధేయత చూపి, దేవునికి విధేయత చూపి తన శరీరాన్ని తను తానే సజీవంగా బలిపీఠం మీద పెట్టుకుని ఫలించాడు. ఆఖరిగా ఇస్సాకు పరిశుద్ధతను కాపాడుకుని ఫలించాడు. మనం కూడా ఫలిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీ కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఇస్సాకు జీవితం నుంచి ఎన్నో సత్యాలు మీరు మాకు నేర్పించారు. అవునయ్యా, మేము కూడా ఇస్సాకు వలె ఫలించాలి. యోసేపు వలె ఫలించడు కొమ్మగా ఉండాలి. మేము దానియేలు వలె అన్ని కాలాల్లో మేము వర్ధిల్లేవారిగా ఉండాలి. అవునయ్యా, మేము నీ సన్నిధిలో ఫలించాలి. అవును, మేము ఫలించడం ద్వారా నీకు మహిమ ఉన్నది ప్రభా. మేము ఫలించాలనే నువ్వు ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్నావు. అందుబట్టి నీకు వందనాలు. ఈ మాటలు మా అందరి వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ వాక్యం అనేకుల జీవితాల్లో దీవెనకరంగా ఉండడానికి, అనేకుల యొక్కకు వెళ్ళడానికి మీరు సహాయించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది యేసునామములో చిన్న మనవులను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.